హాయ్ అండి. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్. సో, ఇవాళ మార్నింగే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇవాళ దోస అయితే చేస్తున్నాననమాట ముగ్గురికి. దీంట్లో మూంగ్ చట్నీ చేశాను. అండ్ చట్నీ చూసారా మొత్తం అంతా తుల్లిపోయిందనమాట ఈవేళ. కొద్దిగా వాటర్ ఎక్కువైపోయింది, చేతిలో పడిపోయింది. సో, క్లీన్ చేసి అయితే ఇంకా మిక్సీ పెట్టేస్తున్నాను. అండ్ ఇవాళ వ్లాగ్ చాలా సింపుల్‌గా అయితే నిన్నటి వ్లాగ్ కదా ఇది. సో, చాలా సింపుల్‌గా ఉంటుంది. ఎందుకంటే నిన్న కొద్దిగా బయటికెళ్ళే పనుందనమాట. అందుకనే ఇంకా వ్లాగ్ మీకు చెప్పినట్టుగా మొన్న చెప్పాను కదా మీకు నేను ఇవాళ మా ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తానని చెప్పాను కదా! సో, అవన్నీ కూడా చూపిస్తాను. అండ్ చాలా రోజుల కిందట చెప్పాను మా ఇంట్లో ఉన్న అంటే నేను ప్లాంట్స్ పెట్టుకున్న సిరామిక్ పాట్స్ ఉన్నాయి కదా! అవి కూడా చూపిస్తానని. సో, అవి కూడా చూసేయండి. అండ్ నిన్న బయటికెళ్ళి కొన్ని వెజిటబుల్స్, ఫ్రూట్స్ అయితే తెచ్చుకున్నాననమాట. ఇంకా వెజిటబుల్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను, స్టోర్ చేయలేదు. ఫ్రూట్స్ అయితే ఆ 2 మిగిలాయనమాట. ఇప్పుడు కస్టర్డ్ యాపిల్ బాగా వస్తుంది కదా! మా అందరికీ కూడా ఫేవరెట్. కాకపోతే అది తింటే మాత్రం అస్సల ఈ వర్షానికి జలుబులైతే చేసేస్తున్నాయి. కానీ ఎనీవేస్ సీజనల్ ఫ్రూట్ కాబట్టి తెస్తున్నాననమాట. పిల్లలకిద్దరికీ కూడా ఇష్టమే. ఎస్పెషల్లీ చిన్నోడికైతే చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టమే గానీ ప్రాబ్లమ్ వల్ల కొద్దిగా తక్కువ తింటాను. సో, ఇంకా కస్టర్డ్ యాపిల్ అయితే నిన్న తీసుకొచ్చాననమాట. ఆ తర్వాత ఇంకా ఇవాళ దోసలు కాబట్టి పిల్లలిద్దరూ చాలా హ్యాపీగా తింటారనమాట. నేను చెప్పాను ఇంకా వాళ్ళు పైకి వెళ్తారు కదా! రోజు బ్రేక్‌ఫాస్ట్ పట్టుకొని ఇవాళ కిందన కూర్చొని తినమన్నాను. ఎందుకంటే దోస గానీ, చపాతీ గానీ చేసి వెంటనే వేస్తేనే బావుంటుంది. హ్మ్. సో, చట్నీ వాళ్ళ దగ్గర పెట్టేసి ఇంకా దోసలు అలా వేస్తూ ఉంటాను. సర్వ్ చేస్తూ ఉంటాననమాట వేడివేడిగా. సో, అందుకని ఇంక ఇద్దరికీ ఇవాళ ఏంటంటే స్కూల్‌కి, కాలేజ్‌కి కూడా ఇంకా పంపించలేదనమాట. ఎందుకంటే ఇంట్లో ఫంక్షన్ కదా! దట్టు ఏంటంటే చిన్నోడికి నార్మల్‌గానే నిన్న మధ్యాహ్నం నుంచి స్కూల్ నుంచి తీసుకొచ్చేసాను. ఎందుకంటే వామిటింగ్స్ అని చెప్పేసి స్కూల్ నుంచి ఫోన్ వచ్చిందనమాట. సో, వాడినెళ్ళి పికప్ చేసుకున్నాను. ఇవాళ ఇంకా పంపించకూడదు అనుకున్నాను కానీ వాడే లేచి రెడీ అయిపోయి స్కూల్‌కి వెళ్తా అన్నాడు. బట్ నేనైతే పంపించలేదనమాట. అయితే పెద్దోడికి ఇంకా నేను కావాలని ఇవాళ పంపించలేదు. సో, ఇంట్లో కాబట్టి బాగోదు, ఉండాలి అని చెప్పేసి. లేదంటే ఆహ్, వెళ్దామని అనుకున్నాడు. బట్ నేనే ఇంకా ఆగిపోమని చెప్పాననమాట. సో, ఇంకా అందుకనే ఇంకా పిల్లలు నేను అయితే ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ కలిసి చేశామనమాట. అంటే వాళ్ళు తినేసిన వెంటనే లాస్ట్ నేను కూడా ఇంకా కూర్చొని అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. అండ్ చాలా మటుకు షూట్ చేయలేదనమాట. ఎందుకంటే ఇవాళ బయటికి వెళ్తాను కదా! తొందరగా పని చేస్తున్నాను. అండ్ దట్టు ఏంటంటే రిచుకి కొద్దిగా వర్క్ వచ్చిందనమాట. అన్నీ కూడా ఒకటే మొబైల్ కాబట్టి వర్క్స్ పిల్లలకి సంబంధించినవన్నీ కూడా నా మొబైల్‌లోనే ఉంటాయి. సో, వాడు చదువుతున్నాడనమాట. కాసేపు బ్రేక్‌ఫాస్ట్ చేశాక ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను కూడా సర్లే అని ఊరుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ చాలా సార్లు నేను షేర్ చేశాను. మీ అందరికీ తెలుసు కూడా డైలీ వ్లాగ్స్ కాబట్టి రోజు నేను మొత్తం బ్రేక్‌ఫాస్ట్ గానీ, లేదంటే వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేశాక గానీ ఒక్కసారి కిచెన్ అంతా నీట్‌గా క్లీన్ చేసేసుకుంటానని. సో, నిన్న ఈవినింగ్ వాష్ చేసిన వెజల్స్ అయితే మార్నింగే తెచ్చి నేను సెట్ చేసుకుంటా అనమాట రోజు. ఇంకా నేను తొందరగా వెళ్ళాలి కాబట్టి ముందు ఫ్రెష్ అయ్యి వచ్చేసాక టైం ఉంటే ఇవన్నీ చేసుకుందాం అనుకున్నాను. సో, టైం అయితే నా దగ్గర ఉంది. సో, అందుకని ఇంకా ఈ వెజల్స్ అన్నీ కూడా సెట్ చేసేసుకుంటున్నాననమాట. ఎక్కడో ఒకటి పెట్టేసుకొని వెళ్ళామనుకోండి, మనకు కూడా వచ్చాక టైర్డ్ అయిపోతాం కాబట్టి రెస్ట్ తీసుకోవచ్చనమాట. ఇప్పుడు కూడా ఇంట్లో ఎక్కడికైనా వెళ్దామంటే ఒక 10 మినిట్స్ అయితే లేట్ అవుతదనమాట. ఈ పనులన్నీ కంప్లీట్ చేస్తే గాని వెళ్ళను. మా హస్బెండ్ ఉండేటప్పుడు కూడా ఇలాగే చేస్తారనమాట. ఎప్పుడు లేటే అని అంటారు. సో, నాకేంటంటే ఇలా అలవాటయిపోయింది. పనంతా కంప్లీట్ చేసుకొని వెళ్తే హ్యాపీగా ఉంటది కదా! ఇంకా కిచెన్ అంతా క్లీన్ అయిపోయినట్టే. ఇవాళ అయితే ఇంకా బయటికెళ్ళే పని ఉందన్నమాట. ఇంకా పనంతా కంప్లీట్ అయిపోయింది. సో, ఇవాళ ఎక్కువ షూట్ చేయలేదు. అందుకనే సింపుల్ వ్లాగ్ అనమాట. మొత్తం ఇల్లంతా కూడా నీట్ అండ్ క్లీన్. అన్ని పనులు అయిపోయినట్టే. మొత్తం అన్నీ కూడా నీట్ అండ్ క్లీన్. సామాన్లు అవి కూడా మొత్తం అన్నీ తోమేశాను. మీకు మా ఇంట్లో ఉన్న ఇండోర్ ప్లాంట్స్ చూపిస్తానని చెప్పాను కదా నిన్న. సో, ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ చూపిస్తాను. ఇది మాకు ఈస్ట్ ఫేసింగ్ అనమాట. ఈస్ట్ ఫేసింగ్కి ఇక్కడ ఒక ఎంట్రన్స్ ఇచ్చాము. సో, అక్కడైతే ఇలా మొక్కలు పెడతానమాట. స్పైడర్ ప్లాంట్ అండ్ కింద చూసారా ఎంత బాగుందో. ఎలిఫెంట్ పైన లయన్ అనమాట, సింహం. చాలా బాగుంటుంది ఇది.
అండ్ ఇది ఒక ఇండోర్ ప్లాంట్. మనకి ఇటు నుంచి ద్వారం అన్నమాట. ఇదిగోండి ఇలా ఎంట్రన్స్. ఆ తర్వాత ఇక్కడ కూడా ఒక ఎలిఫెంట్ పైన ఒక చిన్న మొక్క. ఆ తర్వాత మళ్ళీ ఎరకపాం. ఆ తర్వాత ఇప్పుడు వినాయకుడిని అయితే సైడ్ని పెట్టేశాను. సో ఇక్కడ వినాయకుడు ఉంటారనమాట, లేకపోతే వినాయకుడు సెంటర్లో ఉంటారు. ఇప్పుడు ఇంకా సైడ్ని పెట్టేస్తాను అలా. సో ఇలా ఉంటాయన్నమాట ఇండోర్ ప్లాంట్స్ ఇక్కడ. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తే ఇది మాకు సిలిండర్లు పెట్టుకోవడం కానీ చేయించుకున్నాం అనమాట. ఎందుకంటే పైపు బయటకు ఉంది మాది, సిలిండర్స్ బయట ఉంటాయి. సో ఇదిగోండి సిలిండర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, లోపల పెట్టాలి. 2 సిలిండర్స్ కూడా బయట ఉన్నాయి. అండ్ ఇక్కడైతే ఇలాగా ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాను. ఇదొక ప్లాంట్. అండ్ మీకు చాలా రోజులు చెప్పాను కదా, ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్లో తీసుకున్నాను అనమాట. నా దగ్గర సిరామిక్స్ అయితే ఎక్కువ ఉన్నాయి, పాట్స్ అన్నీ కూడా. సో ఇదొక టైప్ ప్లాంట్. అండ్ ఇది కూడా ఒక మనీ ప్లాంట్. ఇవన్నీ కూడా సిరామిక్ పాట్స్ అనమాట. ఈ మనీ ప్లాంట్ చాలా నచ్చి తీసుకున్నాను. ఇది గ్రోత్ అయితే మాత్రం అవ్వట్లేదు అనమాట, ఎంతే ఉంది. మరి ఏంటో ప్రాబ్లం అర్థం అవ్వట్లేదు. సో ఇది అగైన్ మళ్ళీ ఒక మనీ ప్లాంట్. ఇది కూడా సిరామిక్ పాట్లో ఉంటుంది. అండ్ తర్వాత మొన్న నేను వేసాను కదా, మీరు చూసారు కదా, కటింగ్స్ పెట్టాను. సో మధ్యలో చూడండి ఎన్ని ప్లాంట్స్ అయితే వచ్చాయో. న్యూ గ్రోత్ అనమాట ఇవన్నీ కూడా. ఈ చిన్న ప్లాంట్స్ అన్నీ న్యూ గ్రోత్ అనమాట. ఇది పెట్టి 1 మంత్ అవుతుంది కదా, సో మంచి గ్రోత్ అయితే వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇదొక టైప్ ఆఫ్ మనీ ప్లాంట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది పోతోస్. ఇవి చాలా లేట్ గ్రోయింగ్ అనమాట, చాలా లేట్గా వస్తున్నాయి ఆకులు. సో ఇదొక ప్లాంట్. ఆ తర్వాత మళ్ళీ ఇదొక ప్లాంట్ అనమాట. అగైన్ మళ్ళీ మనీ ప్లాంట్, గ్రీన్ పోతోస్. సో ఇక్కడైతే ఇలా పెడతాను ప్లాంట్స్, చూసేయండి ఒకసారి. సో మనకి ఇదంతా కూడా ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లో ఇలా మొక్కలు ఉంటాయి. దీనిపైన ఒక్కొక్కసారి రన్నర్ వేస్తాను, ఒక్కొక్కసారి గ్రాస్ పెడతాను, ఒక్కొక్కసారి వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడ పెడతాను. సో వినాయకుడిని తీసుకొచ్చి ఇక్కడే పెడదాం అనుకుంటున్నాను, అక్కడ తీసేసి చూడాలి నెక్స్ట్. సో చూసారు కదా, ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. ఆ తర్వాత మనకి కిచెన్ ఎంట్రన్స్ కదా, ఇది చుట్టూ తిరిగి వస్తే కిచెన్ ఎంట్రన్స్. కిచెన్ ఎంట్రన్స్లో ఇలా ఉంటాయన్నమాట. అంటే ఈ ద్వారానికి ఇక్కడ ఇలా ఉంటాయి. సో ఇక్కడ 2 ఇండోర్ ప్లాంట్స్ మళ్ళీ. ఈ మొక్క కట్ చేసి దాంట్లో పెట్టాను అనమాట. వచ్చాక బాగా వచ్చాయి, గ్రోత్ మాత్రం బాగా వచ్చాయి. ఇది చాలా బాగుంటుంది ప్లాంట్. 2 అయితే ఇలా పెట్టాను ఇక్కడ. ఆ తర్వాత ఇక్కడ ఒక మనీ ప్లాంట్. ఇది దీంట్లో కటింగ్సే తీసి దీంట్లో పెట్టాను అనమాట. సో ఇది మొన్న 4 రోజులు పైకి వెళ్ళలేదు, ఇది బెడ్రూమ్లో పెట్టాను. వాటర్ వేయడం మర్చిపోయామన్నమాట. ఒక 4 డేస్కి బిఫోర్ నుంచి వాటర్ వేయడం మానేశాను. అందుకే ఇలాగా ప్లాంట్స్ అన్నీ కూడా ఇండిపెండెంట్ అయిపోయాయి అనమాట. అందుకే ఇంకా కిందకి తెచ్చి వాటర్ వేసి కొద్దిగా గాలికి అయితే పెట్టాను. ఇప్పుడు మళ్ళీ కూడా చిగుళ్ళు అనేవి అందుకుంటున్నాయి. ఆ తర్వాత ఇక్కడ చిన్న టోర్టైస్. దీంట్లో కూడా ఒక చిన్న ఇండోర్ ప్లాంట్ అనమాట. ఇది ఏంటో తెలియదు, ఒక ప్లాంట్కి 5 వస్తాయి. ఒకవేళ కొత్త లీఫ్ వస్తే ఒక లీఫ్ అయితే కింద పడిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న ఇండోర్ ప్లాంట్. ఈ ప్లాంట్ పేరు కూడా నాకు తెలియదు, అక్కడ క్వార్టర్ నుంచి తెచ్చాను కదా, ఆ ప్లాంట్ అనమాట. ఆ తర్వాత మళ్ళీ గోల్డెన్ పోతోస్. ఇదైతే మీకు తెలిసిందే, ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చానని చెప్పాను కదా, వాటర్లో వేసిన మనీ ప్లాంట్ అనమాట. చాలా బాగా గ్రోత్ వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఇక్కడ మీరు రోజు చూస్తారు కదా, ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుంది మనకి. 2 వైపులా కూడా మెరకు పాంప్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో మామూలుగా పెట్టాను ఇది కూర, అరగంట కూర వచ్చింది. పైకి తీసుకెళ్ళి వేయాలన్నమాట, వేస్తాను. ఆ తర్వాత దీంట్లో కూడా మామూలుగా చిన్న కటింగ్ తీసుకొచ్చి పెట్టాను అనమాట. మొన్న ఫ్లవర్స్ అయితే స్టార్ట్ అయిపోయి 3 డేస్లోనే చాలా బాగున్నాయి.
చూసారా ఎంత బాగున్నాయో. ఇవి తీసుకెళ్ళి పైన గోళంలో వేయాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ ఉంటాయన్నమాట. చూసారా స్నేక్ ప్లాంట్, ఆ తర్వాత ఇదొక ప్లాంట్. ఇవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సే. నేమ్స్ అన్నీ కూడా ఏవో నేమ్స్ ఉంటాయి, సరిగ్గా తెలియదు. ఇదొక గోల్డెన్ పోతోస్, ఇదొకటి. మళ్ళీ అక్కడ ఒక స్నేక్ ప్లాంట్ ఉంటుంది అన్నమాట. సో ఇలా అయితే చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టాను. ఇవన్నీ కూడా మధ్యప్రదేశ్ నుంచి తెచ్చినవి అనమాట, ఈ చిన్న చిన్న మొక్కలన్నీ కూడా. ఆ తర్వాత రోజు మీరు చూసిన ప్లాంట్సే కిచెన్లో పెడుతూ ఉంటాను, చేంజ్ చేస్తుంటాను. సో ఇదొక ఇండోర్ ప్లాంట్. అండ్ మీకు బాగా తెలుసు వాటర్లో పెడతాను మనీ ప్లాంట్, ఇదొకటి. అండ్ చిన్న బుద్ధలో పెడతాను, ఇదొక మనీ ప్లాంట్. ఆ తర్వాత ఎగైన్ మళ్ళీ ఇది వాటర్లో పెడతాను కదా, ఇదొక మనీ ప్లాంట్. నిన్న ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసి ఇక్కడే పెట్టేస్తాను. సో తీసేయాలి. ఇవాళ అయితే లంచ్ లేదనమాట ఇంట్లో. సో అందుకే నేను అలా వచ్చేసాను. వచ్చాక పనులన్నీ చేసుకోవాలి. ఇప్పుడు టైం అయితే 10 o'clock అయిపోయింది. సో మేమైతే వెళ్ళాలన్నమాట తొందరగా. అండ్ ఇదొక మనీ ప్లాంట్ పోతోస్, ఇది కూడా చాలా బాగుంటుంది గ్రోత్. ఆ తర్వాత ఇది నేను దాంట్లో ఉన్న ఎరకో పామ్ నుంచి కటింగ్స్ అయితే పెట్టామన్నమాట, చిన్నగా తీసి. సో బాగానే వచ్చింది. సో ఇదొకటి. సో సర్వైవ్ అయిపోయిందనమాట. ఆ తర్వాత మీకు తెలిసిందే చైనీస్ బ్యాంబూ, ఇదొకటి. ఆ తర్వాత లైట్ లేదు, కరెంట్, ఇది లైట్ వేస్తూ ఉండండి. సో ఇక్కడ ఒక బ్యాంబూ ప్లాంట్ అనమాట. నేను మొన్న పెట్టిన ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి, ఇంకా అక్కడ వాడిపోలేదు, అలానే ఉన్నాయి అనమాట. ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి, ఇంకా ఇప్పుడు వేసినట్టే ఉన్నాయి అనమాట. ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి, ఎంత బాగున్నాయో, చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మనం వేసి 2 days అయిపోయినా చాలా ఫ్రెష్గా ఉన్నాయన్నమాట. సో నా దగ్గర ఉన్న మనీ ప్లాంట్స్ అన్నీ కూడా మీకు చూపించేస్తాను. ఇంక ఇప్పుడైతే మేము బయలుదేరాలి. రిచ్చు నేను వెళ్తామన్నమాట. అండ్ ఇంకోటి మర్చిపోయాను, ఇక్కడ ఒక చిన్న స్నేక్ ప్లాంట్ ఉందన్నమాట. దానికి దీనికి కూడా డిఫరెన్స్ ఉంది. ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ మీకు షేర్ చేస్తాను. అండ్ దాని నేమ్స్ అయితే కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఇప్పుడు కొద్దిగా బిజీగా ఉన్నాను కాబట్టి, బయటికి వెళ్ళాలి కాబట్టి ఇంక ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. టైం అయితే 10 o'clock అయింది, కానీ బాగా స్వెట్టింగ్ ఉందన్నమాట బయట, చాలా ఎండగా ఉంది. సో నేనైతే కాటన్ డ్రెస్ వేసుకున్నాను, ఇంకా అందుకనే. ఇంట్లో ఫంక్షన్ అనమాట, కొద్దిగా ఎర్లీగా వెళ్ళాలి. ఇంకా ఈ బ్లాగ్ ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వాచ్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూసిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళే, అండ్ నాన్ సబ్స్క్రైబర్స్ అనమాట. ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ కూడా. అండ్ 1 like అయితే ఇవ్వండి. మీరు ఇచ్చిన 1 like వల్ల నాకు కూడా తెలుస్తుంది మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అని. అండ్ మన బ్లాగ్స్ ఇంకొద్దిగా ముందుకెళ్ళేందుకు ప్రమోట్ అవుతాయి అన్నమాట. మీరు ఇచ్చిన లైక్స్ వల్ల వ్యూస్ కొద్దిగా పెరుగుతాయి. సో కంపల్సరీ అందరూ కూడా లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయండి. సో మీరు కామెంట్ చేయడం వల్ల ఏంటంటే నాకు కూడా తెలుస్తుందన్నమాట నా బ్లాగ్స్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయా అని. సో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ బ్లాగ్ నచ్చితే కంపల్సరీ మీరు లైక్ చేయండి. సో ఈ బ్లాగ్ ఇంకెంతో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ ఒక మంచి బ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని మీట్ అవుతాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడీ.